దీన్ని 5 విడతల్లో వీళ్ళు డబ్బులు రిలీజ్ చేయడం చేస్తారు అధ్యక్ష. 371 కోట్ల రూపాయలు. దీంట్లో ఎక్కడే కానీ ఇలా ప్రొసీజర్స్ కానీ ఇలా డబ్బులు ఏ విధంగా రిలీజ్ చేయాలని కానీ ఎక్కడే కానీ ఒక్క పద్ధతి కూడా పాటించకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఫోర్స్ఫుల్గా చేస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లు కొన్ని క్వరీస్ వేస్తారు అధ్యక్ష. ఆ క్వరీస్ను కూడా వాళ్ళు ఓవర్ రూల్ చేసుకుంటూ ముందుకు పోవడం అధ్యక్ష. సిమెంట్స్ ఇండియా వాళ్ళు ఒక లెటర్ కూడా రాస్తారు ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇతని స్కామ్స్టర్ అనాలి అధ్యక్ష. ఇతను స్కామ్స్లలో దిట్ట. మామూలుగా నెట్ఫ్లిక్స్ సిరీస్లో కనుక చూస్తే మామూలుగా నార్కోస్, ఈ పెబల ఎస్కోబారు వీళ్ళందరినీ చూపిస్తూ అంటారు. అంతకు మించినోడు ఇతడు. అంటే నాకు తెలిసి ఈ 70s 80sలలో ఉన్న వాళ్ళు 70s 70 80 80లో పుట్టిన వాళ్ళకి ఇతని చరిత్ర అందరికీ తెలుసు. ఇప్పుడు వచ్చి చెప్తా అంటాడు ఈ తరంలో ఉన్న వాళ్ళకు నేను ఫోన్లు కనిపెట్టినా, టీవీలు కనిపెట్టినా, ఇప్పుడు మన ఈ మధ్యన కరోనా కూడా కనిపెట్టినాడు. మందు అతనే కనిపెట్టినాడు, కరోనా రాకుండా అతనే కనిపెట్టినాడు. అంటే అంత తింగరోలని చేస్తాడు అధ్యక్ష. మనల్ని ఎంతకంటే అంతగా చేస్తాడు అధ్యక్ష. ఆయన దానికి సంబంధించిన ఎండి సుమన్ బోస్ అనే అతనికి యాక్చువల్లీ ఒరిజినల్ పేరు. అతను ఒక లెటర్ రాస్తాడు చంద్రబాబు నాయుడు గారికి. ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ యువర్ కైండ్ సపోర్ట్ టు ద ఎక్స్ప్లెయిన్ ది రిలీజ్ ఆఫ్ ఏపీఎస్ఎస్డిటి అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ 330 crores అండ్ ఇది డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి రాస్తారు. ఈ గంటా సుబ్బారావు అధ్యక్ష. ఇంత ముందుగానే చెప్పాము ఇతని మేధావుతనికి. ఎప్పుడైతే ఎంఓఏ అయినాడు దాని నెక్స్ట్ డేనే లెటర్ రాస్తాడు. వేరే వెంకటరెడ్డి గారు త్వరగా కన్క్లూడ్ చేయాలి. మొదలుపెట్టినది ఇప్పుడే అధ్యక్ష. సో అధ్యక్ష ఎక్కడ పోతాం అధ్యక్ష? ఉంటాం అధ్యక్ష, భోజనాలు ఉన్నాయి కదా. సో ఈ గంటా సుబ్బారావు అనే అతను సో స్మార్ట్ ఫెలో అధ్యక్ష. ఎంత స్మార్ట్ ఫెలో అంటే ఎంఓ అయిపోయిన నెక్స్ట్ రోజే ఇతను గవర్నమెంట్కి రాస్తాడు డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి. దానికి అప్పుడున్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆబ్లిగేషన్స్ చెప్తారు. చెబితే చీఫ్ సెక్రటరీ దగ్గరికి అప్పుడున్న చీఫ్ సెక్రటరీ కూడా నోట్లో పుటప్ చేస్తాడు అధ్యక్ష. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇమ్మీడియట్గా రిలీజెస్ చేయండి అని చెప్పేసి. అధ్యక్ష మనం 370 కోట్ల రూపాయలు ప్రజాధనం, ప్రభుత్వ డబ్బులు ఈరోజు ఏమాత్రం అవతల నుంచి 2900 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి మనకు మ్యాచింగ్ గ్రాంటింగ్ చేయకుండా యాజ్ పర్ ది అగ్రిమెంట్ వాళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్స్ ప్రకారం చేయకుండా చేస్తాడు అధ్యక్ష. 5/12/2015 185 కోట్ల రూపాయలు, 29/1/2016 85 కోట్ల రూపాయలు, 11/3/2016 67 crores, 31/3/2016 34.25 crores, టోటల్ 371.25 crores ఈ డిజైన్ టెక్ అనే కంపెనీస్కి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈ 4 నెలల కాలంలో మనకి ఏదైతే ఎంఓఏ అయినారో 2900 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా మనకు ఎక్కడే కానీ ఇచ్చిన దాఖలాలు లేవు అధ్యక్ష. అండ్ దీనికి సంబంధించి అధ్యక్ష ఎలాంటి సాఫ్ట్వేర్ ఇస్తున్నారు ఈ డబ్బులు డ్రా చేసేటప్పుడు కూడా ఇచ్చేటప్పుడు కూడా అధ్యక్ష. మామూలుగా నువ్వు ఒక కారుకు పోయినప్పుడు కొనుక్కున్నప్పుడు వాళ్ళు కూడా చెప్తారు అధ్యక్ష ఈ కారుకు 12 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి, ఒకవేళ టైర్ పంచర్ అయినా 20 కిలోమీటర్ల వరకు ఏం ఇబ్బంది జరగదు, అలా కొన్ని ఏదో వాళ్ళ ఫీచర్స్ చెప్తారు అధ్యక్ష. ఉద్యాన ప్రాంతంలో ప్రజలు ఈ కిడ్నీ వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారు, అనేక మంది ప్రాణాలు పోయాయన్న విషయం కూడా మనం పత్రికల్లో నేను కూడా గతంలో చదువున్నాను అధ్యక్ష. ఇటువంటి సమస్య ఉన్న చోట ప్రభుత్వం గతంలో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పుడు జార్జియా ఇన్స్టిట్యూట్తో ఒక ఎంఓయూ చేసుకుని దీనికి పరిష్కారం కనుగొనడం కోసం నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ని కూడా నిర్మాణం చేయాలని కూడా ఆలోచించడం జరిగింది అధ్యక్ష. అయితే తదనంతరం ప్రభుత్వం పోవడం 5 సంవత్సరాల పాటు వీటి మీద ఏమాత్రం శ్రద్ధ పెట్టకుండా గతంలో దాని మీద ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పోరాటం చేశారు అధ్యక్ష. ప్రజలు అంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ, ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నప్పటికీ నిర్దయగా ఒక ఇన్సెన్సిటివ్ ముఖ్యమంత్రి రాష్ట్రంలో పాలన సాగిస్తూ ఆ విషయాన్ని పట్టించుకోకుండా మొత్తానికి 2010 ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో 2019లో ఆయన ముఖ్యమంత్రి అయితే 2023 డిసెంబర్లో అంటే దాదాపు 5 సంవత్సరాల తర్వాత భవన నిర్మాణం చేశారు అధ్యక్ష. ఆర్భాటంగా దాన్ని ప్రారంభించారు అధ్యక్ష. ఇక నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అధ్యక్ష, ఆర్భాటంగా ఒక ప్రారంభించేటప్పుడు ఇంత ప్రధానమైన సమస్య ఉంటున్న చోట ఈ రీసెర్చ్ సెంటర్ ప్రారంభిస్తున్నప్పుడు అక్కడ సరైన
సిబ్బంది ఉందా లేదా, డాక్టర్స్ ఉన్నారా లేదా అని పరిగణలోకి తీసుకోవాలి అధ్యక్ష. ఇటీవల నేను మా గౌరవ సభ్యులు అనపర్తి శాసనసభ్యుల దగ్గర ఒక సిఎస్సిని ఏరియా హాస్పిటల్ చేసిన సందర్భంగా వారు భూమి పూజకు రమ్మంటే మొదటగా నేను చేసింది ఏంటంటే భూమి పూజ చేస్తాం, భవన నిర్మాణం జరుగుతుంది కానీ దానికి కావాల్సిన సిబ్బంది కూడా ఉందా లేదా అని చూడడం జరిగింది అధ్యక్ష. ఉందన్న తర్వాతనే వెళ్ళి అక్కడ భూమి పూజ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆర్భాటంగా దాన్ని ప్రారంభించారు కానీ అక్కడ బోధనా సిబ్బంది గురించి ఆలోచించలేదు అధ్యక్ష. కనీసం నెఫ్రాలజీ అంటే మీకు కిడ్నీ సంబంధిత బాధలు అంటే నెఫ్రాలజిస్టులు ఉన్నారు అధ్యక్ష. 6 మంది నెఫ్రాలజిస్టులు ఉండాల్సి వస్తే అక్కడ ఉంటున్నది కేవలం ఒకరు అధ్యక్ష. 5 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా యూరాలజీ అధ్యక్ష, అక్కడ 6 మంది యూరాలజిస్టులు ఉండాల్సి ఉంటే 4 ఖాళీలు ఉన్నాయి, కేవలం 2 మాత్రమే ఉన్నారు అధ్యక్ష. అనిస్టీషియన్స్ 8 మంది ఉండాల్సి వస్తే 6 మంది ఉన్నారు అధ్యక్ష. కార్డియాలజీ అంటే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా ఉంది కాబట్టి ఒక కార్డియాలజిస్ట్ ఉండాల్సి వస్తే ఒకటి కూడా ఖాళీ ఉంది అధ్యక్ష. అదే రకంగా రేడియాలజిస్టులు 4 ఉండాల్సి వస్తే 4 ఖాళీ ఉన్నాయి అధ్యక్ష. మొత్తంగా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా 61 మంది డాక్టర్లు స్పెషలిస్ట్ ఉండాల్సి వస్తే 17 మంది మాత్రమే 44 ఖాళీలు ఉన్నాయి. అంటే 75% ఖాళీలు ఉండగా అటువంటి ప్రధానమైన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ని గతంలో ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. దాని తర్వాత దాని మీద ఎటువంటి దృష్టి పెట్టలేరు. దాని కారణంగా అక్కడ ప్రజలు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష.